కొండాపూర్లో భూభారత్ రెవెన్యూ సదస్సులో మంత్రులు పొంగిరెడ్డి దామోదరం పాల్గొన్నారు. కొండాపూర్ మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి పైలట్ ప్రాజెక్టుపై రెవెన్యూ సదస్సు నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథులుగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, ఎస్పీ పంకజ్ పారితోష్, ఆత్మ కమిటీ చైర్మన్ వై ప్రభు, ఎంపీటీసీ నరసింహారెడ్డి, సిడిసి చైర్మన్ రామ్రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎంపీపీ మనోజ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కాబట్టి కొనలేని పరిస్థితి, ఉన్న భూమి తాత ముత్తాతలు సంపాదించిన భూమి మన చేత లేకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు ఈ చట్టం ద్వారా మరి మన అందరు కూడా న్యాయం చేస్తున్న రెవెన్యూ శాఖ వాళ్ళకి, మన ముఖ్యమంత్రికి అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మరియు నిర్వహణ శాఖ మంత్రులు గౌరవనీయులు అందరికీ తెలుసు, గత 8 సంవత్సరాల నుంచి ధరణి ఏదైతే తీసుకొచ్చిందో, ధరణి అంటేనే దరిద్రం ధరణి. ఎందుకంటే తెలంగాణ మనం ఏర్పరచుకున్న తర్వాత ఈ ధరణి తీసుకొచ్చిన తర్వాత ధరణిలో ఎన్నో సమస్యలు ఉత్పన్నమైనాయి. అసలు 36 మాడ్యూల్స్ పెట్టారు. 36 మాడ్యూల్స్ పెట్టినా కూడా అసలు మనకు ఏ సమస్యలు కూడా పరిష్కారం కాలేదు. ఎంతోమంది మనకు ఒక రిజిస్ట్రేషన్ గురించి స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. దాని తర్వాత మనం చూస్తే అది ప్రొహిబిషన్ లిస్ట్లో ఉంటుంది. ఎవరైనా ఒక 10 ఎకరాలు 100 ఎకరాలు ఉంటే సర్వే నెంబర్లో 10 ఎకరాలు ప్రభుత్వ భూమి అని పడితే మొత్తం 100 ఎకరాలకు 100 ఎకరాలు కూడా ప్రొహిబిషన్లో పడింది. ఒక ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ అని కానీ లేకుంటే వక్ఫ్ బోర్డు ల్యాండ్ అని కానీ పడితే ఇక మొత్తం అంతా ప్రొహిబిషన్లోనే. ఇంకా కొన్ని చోట్ల ప్రొహిబిషన్ కావాల్సుకొని ప్రొహిబిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజలు, రైతులను వాళ్ళని కష్టపెట్టాలి, వారి దగ్గర మామూలు తీసుకోవాలనే ఉద్దేశంతో కూడా దాన్ని కావాల్సుకొని కూడా ప్రొహిబిషన్ లిస్టులో పెట్టడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో ఎంతో మంది, గత ప్రభుత్వంలోని ఆ పార్టీకి, రూలింగ్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలతో నాయకులు వాళ్ళ పేరు మీద ధరణిలో ప్రభుత్వ రెవెన్యూ శాఖ మంత్రులు, అదేవిధంగా గౌరవనీయ మన మంత్రి వారిలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర్ రాజనరసింహ గారు, ఇండస్ట్రియల్ బోర్డ్ చైర్పర్సన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారు, గౌరవనీయ అన్న దయచేసి చీరల మీద కూర్చోండి అందరూ. జయ జయ హే తెలంగాణ జననీ జయ కీర్తనం, కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చైతన్యంలో తల్లిని జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ చైర్పర్సన్, గౌరవనీయ పార్లమెంట్ సభ్యులు జయప్రకాష్ రెడ్డి గారు, ఈనాటి కార్యక్రమం భాగస్వామ్యమైనటువంటి గౌరవనీయ మంత్రులకు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే చిత్తశుద్ధితోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కానీ, మా మిత్రులు సహచర మంత్రివర్యులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారే కానీ ఓ పట్టుదలతోటి, ఒక కమిట్మెంట్ తోటి మన సమాజాన్ని కాపాడుకోవాలి, మన పేదవాని ఆస్తిని కాపాడుకోవాలి, మన పేదవాని హక్కుని మళ్ళీ పునరుద్ధరించాలి అని ఓ తపనతోటి ఈ భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది. ఏప్రిల్ 14 ఇంతకుముందే నేను మంత్రి గారు గుర్తు చేసిన, కలెక్టర్ గారితో గుర్తు చేసిన, ఆనాడు ప్రధానంగా ఒక రెవెన్యూకు సంబంధించిన రూల్స్, దాంతో సహా వర్గీకరణకు సంబంధించిన రూల్స్ కూడా 30 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న వర్గీకరణ కూడా చట్టం వచ్చింది. రూల్స్, చట్టంలో రూల్స్ లేకపోతే చట్టానికి విలువ ఉండదు.
ప్రభుత్వం యొక్క ఆలోచన తీరు ఏ రకంగా ఉంటుందంటే ఆ రూల్సే ప్రతిస్పందన. కనుక ఈ రోజు చాలా జాగ్రత్తగా ఆ రూల్స్ రూపొందించి ప్రతి గ్రామంలో కనీసం 30% భూ తగాదాలు కావు, భూ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు సృష్టించింది గత ప్రభుత్వంలో, గత చట్టంలో. దానికి పరిష్కార దిశగా ఈరోజు భూభారతి అనే చట్టాన్ని రూల్స్ తీసుకొచ్చి ముందుకు సాగుతున్నాం. మీ అందరి సహకారం ఆశీస్సులు ఎప్పుడు ఎల్లప్పుడు ఉంటాయని చెప్పి విశ్వసిస్తూ నేను సెలవు తీసుకుంటాను. ఒకప్పుడు రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే, రైతు సాధక బాధకులు తెలిసిన వాళ్ళే, చిన్న చిన్న రైతుల కుటుంబాల నుంచి వచ్చిన మీరు ఏ రైతన్నను, ఏ భూములున్న ఆసాములని ఎక్కడా ఇబ్బంది పెట్టొద్దు అని ఈ చట్టాన్ని లాంచింగ్ చేసేనాడు కలెక్టర్లందరినీ పిలిచి దావన్న ముఖ్యమంత్రి గారు అందరూ కలెక్టర్లకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దయచేసి ప్రభుత్వానికి మంచి కార్యక్రమాలు, మంచి పేరు తెచ్చే దాంట్లో రెవెన్యూ వ్యవస్థ ఎక్కడా చిన్న తప్పు చేయొద్దని కూడా ఈ వేదిక మీద నుంచి రాష్ట్రంలో ఉండే రెవెన్యూ అధికారులందరినీ కోరుతూ, ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఈనాడు మన ప్రభుత్వం చేస్తుందో యువతంతా దీన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి పేరున కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. ప్రధాన అంశం వచ్చేసి అప్పీల్ వ్యవస్థ అందించడం జరిగింది. ఇది వరకు ఒకసారి డిజిటల్ సిగ్నేచర్ అయితే ఆ భూమిలో ఒకవేళ ఏదైనా మార్పు కోరితే సివిల్ కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొస్తేనే అది వీలయ్యేది. కానీ ఇప్పుడు ఒకవేళ ఎంఆర్ఓ ఇచ్చిన ఆర్డర్ తో మీరు సంతృప్తి చెందకపోతే ఆర్డీఓ ముందు మీరు అప్పీల్ వేసుకోవచ్చు. ఆర్డీఓ ఇచ్చిన ఆర్డర్ తో మీరు సంతృప్తి చెందకపోతే కలెక్టర్ ముందు అప్పీల్ వేసుకోవచ్చు. కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ మీద ల్యాండ్ ట్రిబ్యునల్ మీద కూడా మీరు అప్పీల్ వేసుకోవచ్చు. అలానే మూడో ప్రధాన అంశం, కొత్త చట్టంలో నోటీస్ ఇవ్వడం అన్నది కంపల్సరీ చేయడం జరిగింది. ఇది వరకు ప్రజావాణిలో రైతులు వచ్చి చెప్పేవారు, మా తెలియకుండా మా పేరు తీశారు, వేరే వాళ్ళు మా భూమి చేసుకున్నారు, మా పేరు. మరి అది ఎంక్వైరీ చేస్తే ఎటువంటి నోటీస్ లేకుండా కొందరి పేర్లు తొలగించడం, కొన్ని పేర్లు ఎక్కించడం వంటివి జరిగినాయి. కానీ ఇప్పుడు అటువంటి తప్పులకు తావు లేకుండా ఎటువంటి మార్పు జరగాలన్నా పట్టదారులకు నోటీస్ అన్నది కంపల్సరీ ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి అభ్యంతరాలున్నా అవి 7 రోజుల కాలం పాటు స్వీకరించి ఒక హియరింగ్ పెట్టి అది ఒక స్పీకింగ్ ఆర్డర్ కూడా డ్రాఫ్ట్ చేసి ఇటువంటి ఘోష ఉన్నా కూడా చెప్పుకోవటానికి వారికి ఎక్కడా స్థలమే ఇవ్వలేదు. ఏ చిన్న సమస్య వచ్చినా ఆలి మెలలో ఉన్న తాళిని అమ్ముకొని కోర్టు మెట్లు చెప్పులు అరిగిందాకా ఆనాడు ఎక్కేది కార్యక్రమం ఆ ధరణి చట్టంలో ఉండేది. ఈ భూభారతి చట్టం పేదవాడి కోరిక మేరకు సామాన్య ప్రజలకి సౌలభ్యంగా ఉండే విధంగా దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో భూముల చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించి వాటిలో మంచి అంశాలన్నీ ఒక దగ్గరికి కేంద్రీకరించి ఈ భూభారతి చట్టాన్ని మీ అందరి అభిప్రాయాన్ని లక్షలాది మంది ప్రజల కోరిక మేరకే ఈ భూభారత చట్టాన్ని కోరిన చట్టాన్ని ఈనాడు మనం మీ ముందు ఉంచడం జరిగింది. ఆనాడు ధరణి చట్టాన్ని ఆనాడు దొరలు తీసుకొచ్చారు. 4 గోడల మధ్య 4 వ్యక్తులు వారి స్వార్థం కోసం ఆ ధరణి తీసుకొస్తే సామాన్య ప్రజలు, ఏ అన్యమో పుణ్యమో తెలియని ప్రజలు 5 గుంటలు 10 గుంటలున్న రైతన్నలు ఎంత ఘోష పడ్డారో ఆ ఘోష ఫలితమే గడిచిన ఎన్నికల్లో ఆ దొరగారిని ఆ ఫామ్ హౌస్ కి పరిమితం చేసింది. ఈనాడు ఈ భూభారతి చట్టంలో ఉన్న అనేక అంశాలని ఇందాక రైతన్నలు చెప్పినవే కాకుండా పెద్దన్న దామన్న చెప్పినవే కాకుండా అనేక కార్యక్రమాలు అండగా ఉండే విధంగా, భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ఉండే విధంగా రాబోయే రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు తప్పకుండా సర్వే చేసి